let's continue from yesterday's class. So నిన్న ఏం చూసాం మనం how it is methods, classes, objects. excuse me. సో నిన్న క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ చూసాం, క్రియేటింగ్ క్లాస్. సో సింటాక్స్ ఏంటి? క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, and then inside the class we can create data members or member variables, and then we can create methods also. So we are defining variables and some methods or member functions. So all these we are keeping in one class, that is said to be a class, or the process is called as encapsulation అని చెప్పాము. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ డిఫైనింగ్ క్లాస్, ఇలా క్లాస్ డిఫైన్ చేసాక ఏం చేయాలి? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? సింటాక్స్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ object name or object reference variable, excuse me, is equal to new class name, and here we are simply giving empty parenthesis. Okay, yeah. Okay, so ఇది మనం చేసింది. సో న్యూ కీవర్డ్ ఎందుకు వాడతారు? అలొకేటింగ్ మెమరీ ఫర్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. ఇది ఆబ్జెక్ట్ నేమ్ కాదు, యాక్చువల్గా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ అంటాం. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ శాంపుల్ అన్నాను. సో లోపల వి జస్ట్ క్రియేటెడ్ ఎ మెథడ్ పబ్లిక్ వాయిడ్ హలో అన్నాను. లోపల కన్సోల్ డాట్ రైట్ హలో ఫ్రమ్ శాంపుల్. సో ఇది క్లాస్ డెఫినేషన్. సో ఇక్కడ క్లాస్లో వేరియబుల్స్ కూడా ఉండొచ్చు, డేటా మెంబర్స్ నేనేం క్రియేట్ చేయలేదు, జస్ట్ ఓన్లీ మెథడ్ క్రియేట్ చేసి వదిలేసి. క్లాస్ ప్రోగ్రామ్ అన్నాను. ప్రోగ్రామ్లో మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్లో in order to access sample method, sample class, we should create the object. ఎలా క్రియేట్ చేయాలి? sample s is equal to new sample అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఎస్ అనేది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ అనమాట. సో దీంతో మనం కాల్ చేస్తాం. ఎస్ డాట్ హలో అనగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హలోని కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, వెనక్కి వస్తుంది. సో ఇది జరిగే ప్రాసెస్. అంటే ఇక్కడ నుంచి మనం కంపల్సరీగా ఏం చేయాలి? ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్లో మనకు కావాల్సిన డేటా మెంబర్స్ అన్ని పెట్టుకోవాలి, మెథడ్స్ ఏమైనా కావాలంటే రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ విల్ కమ్ టు మెయిన్ క్లాస్ అండ్ వీ రైట్ వాట్ ఎవర్ రిక్వైర్డ్, లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్తో మెథడ్ని కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఆబ్జెక్టే క్రియేట్ చేశానండి ప్రెసెంట్, బట్ లేటర్ క్లాసెస్ యూ మే క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చేద్దాం. సేమ్ థింగ్, శాంపుల్ హలో. లెట్స్ గో విత్ కార్ క్లాస్. చూడండి, కార్ క్లాస్లో ఏం చేసాం మనం? క్లాస్ కార్ అని చెప్పాను. వీ హ్యావ్ క్రియేటెడ్ అ పబ్లిక్ వేరియబుల్ ఇయర్, పబ్లిక్ స్ట్రింగ్ బ్రాండ్. లోపల మెథడ్ పెట్టాం, పబ్లిక్ వాయిడ్ షో కార్ డీటెయిల్స్. సో జనరలీ వేరియబుల్స్ ఎప్పుడు కూడా పబ్లిక్ పెట్టరు అనమాట. వెరీ రేర్ కేసెస్ వీ మేక్ దెమ్ యాజ్ పబ్లిక్. మోస్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆర్ డేటా మెంబర్స్ విల్ బీ ఇన్ అ ప్రైవేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో చూడండి, ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు రిమెంబర్. ఏం రాసాం ఇక్కడ? క్లాస్ ల్యాప్టాప్ అన్నాను. లోపల మెంబర్ వేరియబుల్స్ ఏంటిది? ప్రైవేట్ స్ట్రింగ్ బ్రాండ్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ మోడల్ నేమ్ అన్నాం. బ్రాండ్ నేమ్ ఏంటి, మోడల్ నేమ్ ఏంటి, అండ్ దెన్ ప్రైవేట్ డబుల్ ప్రైస్. సో 3 మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఎందుకు ఇచ్చాము? ఐ డోంట్ వాంట్ టు అలో మై వేరియబుల్ ఆర్ యాక్సెస్ మై వేరియబుల్ అవుట్ సైడ్ ద క్లాస్. బయట ఉన్న క్లాస్లో వాళ్ళు ఎవరో కూడా నా వేరియబుల్స్ని యాక్సెస్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో డేటా ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ మేకింగ్ దెమ్ యాజ్ ప్రైవేట్. అంటే మోస్ట్ ఆఫ్ ద డేటా మెంబర్స్ అన్నీ కూడా ప్రైవేట్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మెథడ్ రాసాం. మెథడ్ నేమ్ ఏంటి? యాక్సెప్ట్. వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ ఎందుకు వాడతారు? హలో, హలో సార్, వాయిడ్ ఎందుకు యూజ్ చేస్తారు? Function return type. ఫంక్షన్ సార్. రిటర్న్ టైప్. ఇందులో ఏం వాల్యూ రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ పెట్టాం అనమాట. ఒకవేళ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తే మీరు ఇంటర్ రాస్తారు ఇక్కడ. ఓకేనా? పబ్లిక్. ఇది ఎందుకు? యాక్సెస్ మాడిఫైయర్, అంటే ఇది బయట యాక్సెస్ అవ్వచ్చు కాబట్టి ఐ మేడ్ ఇట్ యాజ్ పబ్లిక్ అనమాట. సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా బయట డైరెక్ట్గా యాక్సెస్ చేయకూడదు క్లాస్ నేమ్తో, అందుకని ఆబ్జెక్ట్ నేమ్తో యాక్సెస్ చేయకూడదు కాబట్టి ఐ మేడ్ దెమ్ యాజ్ ప్రైవేట్. సో ఇక్కడ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసాం. లెనోవో అన్నాను, థింక్ ప్యాడ్ అన్నాను, అమౌంట్ ఇచ్చాను. Public void display, just I'm printing all the values. Okay, yeah.
Now let's do another example in which we are going to take same private variables and we'll also take some parameters. చూడండి ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు, ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పారామీటర్స్ కూడా పాస్ చేయాలి. ఓకేనా? లెట్ us go to నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ టాస్క్ ట్రై చేయండి. లెట్స్ go to file, save as. Let us make it as 57 and it is yeah. So what are we doing? Oops, session, practical session 2. What is the first topic we are talking about now? Is called as passing parameters to methods. అంటే మెంబర్ ఫంక్షన్స్, మెంబర్ ఫంక్షన్స్కి పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి. అండ్ దెన్ వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ లోకల్ వేరియబుల్స్ వర్సెస్ మెంబర్ వేరియబుల్స్. Local variables. Okay, right. Let us do one small demo on class which contains a method which is having parameters. Okay, let us say create a new project in Visual Studio. Let us select console application and then click on next, selecting our folder, piece of training, and click on create. So now what we are doing is we are creating a class here. Class, okay, I said arithmetic. So what it means, arithmetic operations చేద్దాం, arithmetic class and create చేసి. Okay, so passing parameters to methods. Methods అంటే మెంబర్ ఫంక్షన్స్. క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మెంబర్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అని చెప్తాం. వాటికి పారామీటర్స్ పాస్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ ఎ ఫంక్షన్ కాల్డ్ సమ్, పబ్లిక్ వాయిడ్ సమ్ అని చెప్పాను. లోపల ఏం చేశాను, ఇంటీజర్ ఎక్స్ కామా ఇంటీజర్ వై. సో ఇక్కడ ఏం చేశాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ సమ్ ఈజ్ అని చెప్పి ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అలా నేను వాట్ యు కాల్ సమ్ తర్వాత డిఫరెన్స్ అని రాయొచ్చు, తర్వాత ప్రోడక్ట్ అని రాయొచ్చు, అలా 4 ఫంక్షన్స్ రాసుకోవచ్చు. సో వాట్ ఈజ్ మై క్లాస్ నేమ్ ఇయర్? క్లాస్ నేమ్ ఈజ్ అర్థమెటిక్. లోపల ఉన్న మెంబర్ ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్. సమ్ అనే ఫంక్షన్ లోపల ఏమేమి ఉన్నాయి? 2 పారామీటర్స్ పాస్ చేయండి, ఇంటీజర్ ఎక్స్ అండ్ వై అనమాట. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ప్రింట్ చేశాను. సమ్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, డన్. Now I need to create the object of the class and I will call it. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వీటిని ఏమంటారు? XY వేరియబుల్స్ని ఏమంటారు? పారామీటర్స్ అంటాం మనం నార్మల్గా. అయితే లోకల్ వేరియబుల్స్ అనమాట అవి. ఇప్పుడు ఇంకోటి రాస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ డిఫరెన్స్ అన్నాను. ఇక్కడ ఇంటీజర్ p కామా q అనండి, లేకపోతే XY కూడా తీసుకోవచ్చండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. డిఫరెన్స్ దగ్గర ఏం చేస్తున్నాను, డిఫరెన్స్ ఈజ్ అని చెప్పేసి p మైనస్ క్యూ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, ప్లస్ p మైనస్ క్యూ. డన్, కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ మై క్లాస్ కాల్డ్ arithmetic we have 2 methods called sum and difference. Sum is taking 2 parameters and just we are printing x plus y, and difference is taking p q and we are just printing p minus q. Okay, this is fine. But remember, the variables whatever I declared inside the function or member function parameters, these are said to be local variables. Okay, so let's run it and see. Now I need to call this sum and difference. Ela call chestamo, sum s is equal to new sum అని చెప్పాను. Sum object is ready. S అనేది object. Oh sorry, arithmetic kada. Our class name is arithmetic. Arithmetic obj is equal to new arithmetic. So
సో obj డాట్ సమ్ అని చెప్పి ఐఎమ్ పాసింగ్ 11 and 22. ఓకే, సో ఇట్ విల్ కాల్ సమ్ ఫంక్షన్. obj డాట్ డిఫరెన్స్ అని చెప్పి 10 and 2 పాస్ చేసాం. సో యూ విల్ గెట్ 10 minus 2 8, 11 plus 22 అంటే 33 వస్తుంది. దెన్ కన్సోల్ డాట్ రీడ్ కీ. ఓకే, సో ఆల్ ఆర్ రెడీ. లెట్స్ రన్ ఇట్ అండ్ సీ గైస్. చూద్దాం ఏమొస్తుందో. సమ్ ఈజ్ 33 అండ్ డిఫరెన్స్ ఈజ్ 8. సింపుల్. అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ పాయింట్ అవుట్పుట్ కాదు, ఏం జరుగుతుంది క్లాస్ లోపల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, క్లాస్ నేమ్ ఏంటి? అర్థమెటిక్. ఓకే, and in my class I have two methods called sum and difference. Sum is having two parameters, integer x, y, and I printed x plus y value. Here I printed p minus q. Here also we have two parameters. ఇప్పుడు what are x and y? xy ఏమని పిలుస్తారు? xy's are called as parameters or parameters అని చెప్తాం మనం. దట్స్ ఓకే. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అని ఎందుకన్నారు? బికాస్ దే ఆర్ డిక్లేర్ ఇన్సైడ్ ద ఫంక్షన్ కాల్డ్ సమ్. సో సమ్లో డిక్లేర్ చేసాం కాబట్టి xy ఈ సమ్లో తప్ప ఇంకెక్కడ యాక్సెస్ అవ్వదు. ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ ఇన్ అ డిఫరెన్స్ ఫంక్షన్. ఈ xyలు డిఫరెన్స్లో యాక్సెస్ అవ్వవు. సేమ్ అలాగే pq కూడా ఇక్కడ అవైలబుల్ అవ్వవు అనమాట, బికాస్ బోత్ ఆర్ ప్యూర్లీ లోకల్ వేరియబుల్స్. అందుకని ఏం చేస్తారు, ఈ మోడల్ ఎప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? హలో, యా. సో ఈ మోడల్ ఎప్పుడు యూజ్ చేయరు. మనకు అవుట్పుట్ అయితే వచ్చింది రెండిట్లో కూడా, బట్ దిస్ మోడల్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఎందుకని? ఇక్కడ పీక్యూ తీసుకున్నాము, xy తీసుకున్నాము, ప్రింట్ చేసాము. ఇక్కడ పీక్యూ తీసుకున్నాము, ప్రింట్ చేసాము. అంటే మీరు ఒక్కసారే వాడతారు ఈ వేరియబుల్స్ని, మళ్ళీ ఇంకెక్కడ వాడన్నప్పుడు లోకల్ వేరియబుల్ తీసుకోవాలి. లేదంటే నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇస్తాను, అక్కడ తర్వాత మళ్ళీ అవే వాల్యూస్ ఇక్కడ కూడా యాక్సెస్ చేయాలి సెకండ్ ఫంక్షన్లో, మళ్ళీ థర్డ్ ఇంకో ఫంక్షన్ ఉంది అక్కడ కూడా యూజ్ చేస్తానన్నప్పుడు we will not use this kind of parameters అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, ఈ పారామీటర్స్ వాడినా కూడా we have to take the help of member variables అన్నమాట. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఫస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను, నోట్స్లో పేస్ట్ చేద్దాం. ఇదేంటిది? పాసింగ్ పారామీటర్స్ టు మెథడ్స్ అంటే దీని ఏమంటారు? లోకల్ వేరియబుల్స్ డెమో. ఇవేంటివి? whatever parameters we are passing to methods are also having local scope. Excuse me. వీటికి కూడా లోకల్ స్కోప్ ఉంటుంది అనమాట. అంటే అవి కూడా లోకల్ వేరియబుల్సే. ఓకేనా? సో పారామీటర్స్, మెథడ్ లోపల ఉండే పారామీటర్స్ కూడా లోకల్ వేరియబుల్స్. అంటే ఇక్కడ డిక్లేర్ చేసిన xy ఈ సమ్ ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఇక్కడ డిక్లేర్ చేసిన pq డిఫరెన్స్లోనే యాక్సెస్ అవుతుంది. అంటే ఈ xyని నేను ఇక్కడ రాయలేను, యూజ్ చేయలేను. అలాగే pqని కూడా నేను ఇక్కడ యూజ్ చేయాలన్నమాట, బికాస్ దే ఆర్ ప్యూర్లీ లోకల్ వేరియబుల్స్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ద యాక్చువల్ స్టైల్ అన్నమాట. దట్ ఈస్ లోకల్ వేరియబుల్స్ వర్సెస్ మెంబర్ వేరియబుల్స్. So working with member variables and local variables రెండు యూజ్ చేస్తాం. సో రెండు డిఫరెన్స్ బిట్వీన్ మెంబర్ అండ్ లోకల్ వేరియబుల్ యూ విల్ అండర్స్టాండ్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, వీఆర్ సింప్లీ క్రియేటింగ్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, so we are going to take 3 subjects marks. Class marks అన్నానండి. marks is my class name. సో ఇప్పుడు ఏంటి, working with member variables and local variables రెండు యూజ్ చేస్తాం. సో మార్క్స్ అనే క్లాస్లో ఐ హావ్ టేకెన్ ప్రైవేట్ ఇంటీజర్ m, p, c. లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తీసుకోవచ్చండి phy ఆర్ m, p, c. శ్యూర్ విష్ MPC.
సో ఇప్పుడు మెథడ్స్ ఏంటి, ఐఎమ్ రైటింగ్ 3 మెథడ్స్. పబ్లిక్ వాయిడ్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే మార్క్స్ తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం. ఇక్కడ ఏం తీసుకుంటాం, ఇంటిజర్ ఎక్స్ కామా వై కామా జీ అని. సో ఎక్స్ వై జీలోకి వాల్యూస్ వస్తాయి. వీటిని ఏం చేయాలి మనం, ఎంపీసీలోకి అసైన్ చేయాలి. ఎలా చేస్తారు, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటాను, పి ఈజ్ ఈక్వల్ టు వై అంటాను, సి ఈజ్ ఈక్వల్ టు జీ అంటాను. వచ్చేసినాయి వాల్యూస్. సో ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మ్యాథ్స్లో పెట్టాను, వై వాల్యూ తీసుకెళ్ళి పీలో పెట్టాను, అండ్ జీ వాల్యూ తీసుకెళ్ళి సిలో పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలిగా టోటల్ యావరేజ్. దానికి ఇంకో మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ క్యాల్సీ అన్నాను. క్యాల్సీలో ఏం చేస్తుంది, మ్యాథ్స్ ఫిజిక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. టోటల్ యావరేజ్, యావరేజ్ డబుల్లో తీసుకున్నాను, ప్రైవేట్ డబుల్ యావరేజ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తారు టోటల్, టీఓటీ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పి ప్లస్ సి అన్న. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై 3 సబ్జెక్ట్స్. చెప్పాను కదా, డెసిమల్ పాయింట్స్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ డబుల్ అని పెడతాం. ఒకవేళ ఏమైనా డెసిమల్ పాయింట్స్ ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. సో వీ హ్యావ్ calculated total and average also. And finally I'm taking another method called display method, public void display. ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ వీ నీడ్ టు ప్రింట్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3 అనమాట. ఫస్ట్ మ్యాథ్స్ మార్క్స్ ప్రింట్ చేస్తున్నాను, ప్లస్ ఎం అన్నాను, దెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జస్ట్ వీఆర్ ప్రింటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. లాస్ట్లో టోటల్ యావరేజ్ కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, ఫిజిక్స్ పి సి టోటల్ టీఓటీ అన్నాను, యావరేజ్. చూడండి టీఓటీ యావరేజ్ ఎక్కడ ఉన్నాయి, యాక్చువల్గా పైన ఉన్నాయి, ఇక్కడ క్లాస్ లోపల ఉన్నాయి. సో వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ జస్ట్ బికాస్ దే ఆర్ మెంబర్ వేరియబుల్స్. మెంబర్స్ వేరియబుల్ కాబట్టి ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్. అంటే మెంబర్ వేరియబుల్స్ ఆర్ హ్యావింగ్ గ్లోబల్ స్కోప్ అనమాట. లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా, ఐ మీన్ పారామీటర్స్ అన్ని కూడా లోకల్ స్కోప్. లేదా లోపల ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే దట్ వేరియబుల్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ రెస్పెక్టివ్ ఫంక్షన్ అనమాట. చూడండి ఒకసారి, లెట్స్ గో బ్యాక్ అండ్ సీ. చూడండి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, మార్క్స్ అన్నాం. లోపల ఏమున్నాయి, ప్రైవేట్ మెంబర్స్, ఇంటీజర్ ఎంపీసీ, టోటల్ అండ్ యావరేజ్. సో ఎంపీసీ మార్క్స్ యూజర్ ఎంటర్ చేస్తాడు, వాటిని తీసుకోవాలి, స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ని ఏమంటారు, వీటన్నిటిని మెంబర్ వేరియబుల్స్ అండి. ఏంటి మెంబర్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటి, దీస్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెసిబుల్ అక్రాస్ ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్లోనూ ఈ వేరియబుల్స్ యాక్సెస్ అవుతాయి, వీటిని మెంబర్ వేరియబుల్స్ అంటాం. కమింగ్ టు ఎక్స్వైజీ, ఇవి లోకల్ వేరియబుల్స్ అని చెప్పాం మనం. అఫ్కోర్స్ పారామీటర్స్ అంటాం మనం, దీస్ ఆర్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్స్. ఎందుకు వాడాము ఇక్కడ, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్లో వాడు ఏదైతే పంపిస్తాడో పారామీటర్ వాల్యూ అది తీసుకొచ్చి మ్యాథ్స్లో పెట్టాను. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వైలోకి వచ్చిన వాల్యూ ఎక్కడ పెడుతున్నాను, పీలో పెడుతున్నాను, ఫిజిక్స్. నెక్స్ట్ జీలో వచ్చిన వాల్యూ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాను, సిలో పెడుతున్నాను. ఎందుకు సార్ ఎలా, ఎందుకు ఎక్స్లో తీసి ఎంలోకి, వైలో తీసి పీలోకి ఇలా ఎందుకు పెట్టారు, బికాస్ ఐ వాంటెడ్ టు యాక్సెస్ మై వాల్యూ అక్రాస్ ఆల్ మై ఫంక్షన్స్. ఇప్పుడు యాక్సెప్ట్లో మ్యాథ్స్ తీసుకున్నాను, తీసుకుని ఎక్కడ పెట్టాను, ఈ వేరియబుల్ మెంబర్ వేరియబుల్స్లో పెట్టాను. మెంబర్ వేరియబుల్లో పెడితే అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ద ఎంటైర్ క్లాస్. సో ఇక్కడ రాస్తున్నాను, దీస్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ది క్లాస్. మెథడ్స్ ఆఫ్ ద క్లాస్, క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్నిటికీ యాక్సెస్ అవుతాయి, వాటిని మెంబర్ వేరియబుల్స్ అంటారు. ఇవన్నీ అనమాట. కానీ ఇక్కడికి వచ్చి ఎక్స్వైజీలు ఏంటి, టెంపరీ వేరియబుల్స్. సో ఇక్కడ వాడు పంపిస్తాడు వాల్యూస్, ఏవైతే పంపిస్తాడో వాడు పంపించిన వాల్యూస్ ఎక్స్వైజీలోకి వస్తాయి. ఎక్స్లో వాల్యూ మ్యాథ్స్లో పెట్టాలి, వైలో వాల్యూ ఫిజిక్స్, జీలో వాల్యూ తీసుకెళ్ళి సిలో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి, క్యాలిక్యులేషన్. చూడండి క్యాలిక్యులేషన్లో ఏమంటున్నాను, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ బై ప్లస్ సి. టోటల్ వేరియబుల్ ఎక్కడ ఉంది, ఈ ఫంక్షన్లో ఎక్కడ టోటల్ వేరియబుల్ లేదు. బట్ హౌ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎర్రర్, బికాస్ the variable which are inside the class directly outside of all the methods are called as member variables. సో ఇప్పుడు ఏమన్నాను, ఇక్కడ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పీ ప్లస్ సి అన్నాను. అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న వాల్యూ
మనం ఆల్రెడీ స్టోర్ చేసాం కదా, అది ఫిజిక్స్లో ఉన్న వాల్యూ, కెమిస్ట్రీ, మొత్తం 3 యాడ్ అయ్యాయి. తర్వాత డబుల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు డబుల్ టోటల్ బై 3 అన్నాం. డివైడెడ్ బై 3 చేసి వచ్చిన రిజల్ట్ ఏబీజీలో స్టోర్ చేస్తాం. డబుల్ పెడితే బెనిఫిట్ ఏంటి, డెసిమల్ పాయింట్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి అని చెప్పాను. సో క్యాల్సీ ఫంక్షన్లో టోటల్ వేరియబుల్, యావరేజ్, ఎం ప్లస్ పి ప్లస్ సి ఇవన్నీ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ రావాలి. ఎందుకు రావట్లేదు, బికాస్ దీస్ ఆర్ మెంబర్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెసిబుల్ టు ద ఎంటైర్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్నిటికీ యాక్సెస్ అవుతున్నాయి అనమాట. అందుకని మనకి ఇక్కడ ఎలాంటి ఎర్రర్ రాలేదు. లాస్ట్లో డిస్ప్లే చేస్తున్నాం. ఏం డిస్ప్లే చేస్తున్నాం, మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ అండ్ యావరేజ్ మొత్తం మనం ప్రింట్ చేస్తాం. మరి ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఎలా వస్తున్నాయి, ఇక్కడ వేరియబుల్స్ లేవు కదా, పారామీటర్స్ లేవు కదా, బట్ ఎంపీసీ వాల్యూ, టోటల్ యావరేజ్ ఎలా వస్తుంది, బికాస్ దే ఆర్ ఆల్ మెంబర్ వేరియబుల్స్ ఆర్ అవైలబుల్ టు ద ఎంటైర్ క్లాస్లో ఉన్న అన్నిటికీ ఇవి యాక్సెస్ అవుతాయి. సో కాబట్టి ఇలా రాసుకోవాలి. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రైట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ కాల్డ్ మార్క్స్. ఎలా క్రియేట్ చేస్తారు, మార్క్స్ ఎం ఈజ్ ఈక్వల్ టు న్యూ మార్క్స్, క్లాస్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఎలా కాల్ చేయాలి, ఎం డాట్ యాక్సెప్ట్. సో మార్క్స్ ఎం అనేది ఆబ్జెక్ట్ అనమాట, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అని రాశాను. ఆబ్జెక్ట్ ఆఫ్ మార్క్స్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, కాలింగ్ మెథడ్స్ కాల్ చేయాలి. కాల్ చేయలేదు అనుకోండి ఏమి ఎగ్జిక్యూట్ కావు, మన కోడ్ రాసి వేస్ట్ కదా. చూడండి, యాక్సెప్ట్ ఎం డాట్ యాక్సెప్ట్ అని ఎంటీగా వదలకూడదు. ఎందుకని, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూడండి, there is no argument given in that corresponding to the required formal parameter x of marks dot accept of 3 integers pass చేయాలి, మీరు ఏం పాస్ చేయలేదు అంటుంది. సో let us pass something like 50, 60, 71 అని ఇచ్చాను, or 72. 71 ఎందుకు ఇచ్చానంటే డెసిమల్ పాయింట్స్ వస్తాయి అని చెప్పి. సో యాక్సెప్ట్ మెథడ్ ఈజ్ ఆల్రెడీ కాల్డ్ గైస్. ఇప్పుడు ఏం చేయాలి, ఎం డాట్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా, అది కూడా చేసాం. అప్పుడు టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. సో ఎం డాట్ డిస్ప్లే, సింప్లీ ఇట్ విల్ డిస్ప్లే ద రిజల్ట్ ఆన్ ది స్క్రీన్. లాస్ట్లో ఏం చేయాలి, కన్సోల్ డాట్ రీడ్ కీ అంటాం అనమాట. అనగానే ఇట్ విల్ రీడ్ ద వాల్యూ ఫ్రమ్ యూజర్ అండ్ it will wait for the output. Let's run it and see guys. చూడండి వచ్చిందా, మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 71, టోటల్ 181, యావరేజ్ 60.333. సో పర్ఫెక్ట్. సో ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి, ఇంతకుముందు మనం టోటల్ యావరేజ్ ప్రోగ్రామ్ చేసాం, కాకపోతే అదేంటది, ఐ రోట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఏ సింగిల్ క్లాస్ కాల్డ్ మెయిన్ మెథడ్లోనే మొత్తం కోడ్ రాసాం. ఇప్పుడు ఎలా రాసాము, వీ హ్యావ్ ఎ క్లాస్ కాల్డ్ మార్క్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ 3 డేటా మెంబర్స్, సారీ 3 కాదు 5 డేటా మెంబర్స్. ఏంటవి, ఎంపీసీ మార్క్స్ ఉన్నాయి లోపల, టోటల్ యావరేజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఎం డాట్ యాక్సెప్ట్ ఆఫ్ 50, 60, 71 మార్క్స్ పంపించాం. ఇప్పుడు యాక్సెప్ట్ ఫంక్షన్కి వెళ్ళి చూస్తే ఏముంటుంది, యాక్సెప్ట్ ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ 3 పారామీటర్స్. సో ఇవన్నీ లోకల్ వేరియబుల్స్ అని చెప్పాం పారామీటర్స్. సో ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంలో పెట్టాం, వైలో ఉన్న వాల్యూ పీలో పెట్టాం, జీలో ఉన్న వాల్యూ సిలో పెట్టాం. సో ఎందుకని ఇలా అసైన్ చేయాల్సి వచ్చింది, బికాస్ దే ఆర్ మెంబర్ వేరియబుల్స్ అండ్ ఐ కెన్ యాక్సెస్ దెమ్ అక్రాస్ మై ఎంటైర్ క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్లోనూ యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఏం చేశాను, ఇది అయిన తర్వాత క్యాల్సీలోకి వచ్చాను, టోటల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. మరి టోటల్ యావరేజ్ ఇందులో డిక్లేర్ చేయలేదు కదా, ఇంటీజర్ టోటల్ ఎందుకు రాయలేదు, బికాస్ దీస్ వేరియబుల్స్ అవైలబుల్ టు ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ద క్లాస్. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పీ ప్లస్ సి అన్నాను, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై 3 అన్నాను. లాస్ట్లో ప్రింట్ చేయాలి కదా, డిస్ప్లేలోకి వచ్చి మ్యాథ్స్ వాల్యూ, ఫిజిక్స్ వాల్యూ, కెమిస్ట్రీ, టోటల్ అండ్ యావరేజ్, ఐ ప్రింటెడ్ ఎవ్రీథింగ్. సో మై జాబ్ బికేమ్ వెరీ ఈజీ. చూడండి ఏం చేశాను, మార్క్స్తో క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, లోపల పాస్ చేసే వాల్యూస్ 50, 60, 71, ఎం డాట్ యాక్సెప్ట్, ఎం డాట్ క్యాలిక్యులేట్ అయింది, టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది. ఫైనలీ ఎం డాట్ డిస్ప్లే, ద రిజల్ట్ ఈస్ డిస్ప్లే. So in this way we can work with the different type of member functions inside the classes. సార్ ఒకసారి అది మొత్తం చూడలేమా సార్, జూమ్ కొంచెం తగ్గించేసి. ఇది దీంట్లో పెట్టినా ఒకసారి చూడండి. ఓకే ఇప్పుడు చూడండి,
ఇది క్లాస్ అండి. ఇది ఓకే సార్. చూడండి, క్లాస్ లోపల క్లాస్ మార్క్స్ లోపల ఒక వేరియబుల్స్ ఉన్నాయి, నెంబర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. లోపల యాక్సెప్ట్ మెథడ్ 3 పారామీటర్స్, దెన్ క్యాల్సి, దెన్ డిస్ప్లే, ఇలా 3 మెథడ్స్ రాసాము. సో దిస్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. అంటే మనం చేయబోయే ఆపరేషన్ ఏంటి, మార్క్స్ తీసుకోవాలి, టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. అందుకని క్లాస్ మార్క్స్ అని క్రియేట్ చేసాం. లోపల పారామీటర్స్ మనకు కావాల్సిన 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3 పారామీటర్స్ తీసుకున్నాం. తర్వాత క్యాల్సి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మెథడ్, యాక్సెప్ట్ ఒక మెథడ్ యాక్సెప్ట్ చేయడానికి, క్యాల్సి ఎందుకు క్యాలిక్యులేట్ చేయడానికి, టోటల్ డిస్ప్లే ఎందుకు మొత్తం అన్ని మార్క్స్ డిస్ప్లే చేయడానికి. సో క్లాస్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మార్క్స్ ఎం ఈజ్ ఈక్వల్ టు న్యూ మార్క్స్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిన తర్వాత ఎం డాట్ యాక్సెప్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. లోపల 3 పారామీటర్స్ పాస్ చేసి, దెన్ ఎం డాట్ క్యాల్సి మెథడ్ క్యాలిక్యులేట్ చేసి కాల్ చేసాం. చేయగానే టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఎం డాట్ డిస్ప్లే అన్నాం, డిస్ప్లే అనగానే రిజల్ట్ వచ్చేస్తుంది, టోటల్ యావరేజ్ డిస్ప్లే అయిపోతుంది, మొత్తం అన్ని మార్క్స్. ఓకేనా. సో ఇలా మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, కాల్ చేయాలి. ఓకే. ఇప్పుడు అండ్ దెన్ ఎందుకు ఇలా క్లాస్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి, ఒక స్టూడెంట్ కాబట్టి ఇలా చేసాం. ఇప్పుడు మార్క్స్ ఎం అంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్. నో సార్ నాకు ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, దెన్ కాపీ పేస్ట్. ఇంకొకటి మార్క్స్ M1 ఈజ్ ఈక్వల్ టు లేదా S1 స్టూడెంట్ 1, మన ఇష్టం అండి, నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా పెట్టచ్చు. సో మార్క్స్ M2 ఈజ్ ఈక్వల్ టు న్యూ మార్క్స్ అంటాం. మళ్ళీ M2 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ మళ్ళీ వేరే మార్క్స్ ఇస్తాము, మళ్ళీ క్యాల్సిని కాల్ చేస్తాము, డిస్ప్లే కాల్ చేస్తాము. యూ విల్ గెట్ సమ్ అదర్ రిజల్ట్ అన్నమాట. అంటే విత్ వన్ క్లాస్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అలా చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రియేటింగ్ objects. Is it clear guys? సార్ క్లియర్ సార్. సో ఇదన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ టైంలో కూడా తీసుకోవచ్చు. రన్ టైంలో తీసుకోవాల్సిన కంపల్సరీగా తీసుకోకూడదు అని రూల్ ఏం లేదు. రన్ టైంలో తీసుకోవచ్చు, ఇది చేయొచ్చు అన్నమాట. ఓకే. ఒకవేళ రన్ టైంలో తీసుకోవాలి అని అనిపిస్తే, ఎక్స్క్యూజ్ మీ, సో రన్ టైంలో తీసుకోవాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకోండి. 50, 60, 71 బదులు ఇక్కడ 3 ఇంటీజర్ ఏబిసి అనో ఏదో ఒక 3 వేరియబుల్స్ S1, S2, S3 అని తీసుకుని వాటిలో వాల్యూస్ వచ్చాక ఇక్కడ వేరియబుల్స్ని పాస్ చేయండి. దట్స్ ఆల్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం, దీన్నే మోడిఫై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఆబ్జెక్ట్. This time I want to call at runtime. Runtime లో రీడ్ చేయాలి. ఓకే. సో మార్క్స్ M2 అంటే సెకండ్ స్టూడెంట్ లేదా స్టూడెంట్ 2 అని పెట్టుకోండి మీ ఇష్టం. స్టూడెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ మార్క్స్ అన్నమాట. సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ 2లోకి మార్క్స్ వెళ్ళాలి. అంటే M2 డాట్ స్టూడెంట్ 2 డాట్ యాక్సెప్ట్ అని కాల్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ లోపల వాల్యూస్ పంపించాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా పంపించాలి. నేను ఈసారి ఇలా పంపించినండి, అడుగుతాను యూజర్ని మార్క్స్ అంటే ఏం చేస్తారు, వేరియబుల్స్ తీసుకోండి. ఇంటీజర్ S1, S2, S3 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. యూజర్ని అడుగుతాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్. సో రీడ్ చేస్తున్నాను, S1 ఈజ్ ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ టు ఇంటర్వ్యూ ఆఫ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్, వాల్యూ వచ్చేసింది. సబ్జెక్ట్ 1 రీడ్ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ ఆర్ రెడీ. S2, S3. Okay, now what to do? These 3 I need to pass to my student 2 dot accept method కి పాస్ చేయాలి. సో లెట్ us కమెంట్ దీస్ గైస్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఒక ఆబ్జెక్ట్, దీన్ని కమెంట్లో పెడదాం. ఉంచొచ్చు, ఇది కూడా ఉంచొచ్చు, ఉండకూడదని ఏం రూల్ లేదు కానీ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆఫ్టర్ రీడింగ్ M1, S1, S2, S3 I need to call this to student 2 dot
యాక్సెప్ట్ మెథడ్లో పంపిస్తున్నాను. ఏంటది? S1 S2 S3 త్రీ వాల్యూస్ ఒకేసారి పంపిస్తాను. కాల్ అయింది. తర్వాత ఏం చేయాలి? స్టూడెంట్ టూ డాట్ క్యాల్సీని కాల్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది టోటల్ యావరేజ్ మనం ఏమి ఇస్తామో దాన్ని బట్టి. ఫైనలీ స్టూడెంట్ టూ డాట్ డిస్ప్లే రిజల్ట్ డిస్ప్లే చేయాలి. దట్స్ ఇట్, డన్. లెట్స్ రన్ ఇట్ అండ్ సీ గైస్. ఇప్పుడు ఏం చేస్తాం? రన్ టైంలో అడుగుతుంది చూడండి. ఎంటర్ మార్క్స్ ఇన్ 3 సబ్జెక్ట్స్. ఏమి ఇచ్చా నేను? 88, 99, 100 అని ఇచ్చా. చూడండి, మ్యాథ్స్ 88, ఫిజిక్స్ 99, కెమిస్ట్రీ 100, టోటల్ 287, యావరేజ్ సంథింగ్ లైక్ 95.6667. సో ఇలా మనం ఏం చేస్తామంటే రన్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేశాను? ఇంతకుముందు డైరెక్ట్గా వాల్యూస్ పాస్ చేస్తాను. లేదంటే నేను రన్ టైంలో అడుగుతానంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే ముందు మనం S1 S2 S3లోకి వాల్యూస్ రీడ్ చేసి వాటిని యాక్సెప్ట్ మెథడ్లోకి పాస్ చేసుకోవాలి. S1 S2 S3ని పాస్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. S1 వచ్చి ఇందులోకి వస్తాయి, S2 వాల్యూ ఇందులోకి, S3 వాల్యూ ఇందులోకి. వీటిని తీసుకెళ్ళి ఈ మెంబర్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసాక ఏం చేసాము? టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాము, ప్రింట్ చేసాము. సింపుల్. సో ఇలా మనం కోడ్ రాసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాము? ఇప్పటివరకు చేసిందని ఏమంటారు? సెకండ్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే క్లాస్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఒక్కడే ఉంటాడని రూల్ ఏం లేదు కదా, చాలా మంది ఉంటారు, అందుకని ఇది సెకండ్ ఆబ్జెక్ట్. సో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. ఇదేంటిది? సెకండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మార్క్స్ క్లాస్. అంటే ఎందుకు సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు? ఈజ్ ఇట్ కంపల్సరీ అంటే కాదు. బట్ క్లాస్లో కంపల్సరీగా ఒక్కడే స్టూడెంట్ ఉంటాడని రూల్ ఏమి ఉండదు కదా. 2 మెంబర్స్ ఉంటారు, 3 మెంబర్స్ ఉంటారు, n మెంబర్స్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. అంటే ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఈజ్ డిఫరెంట్లీ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎంతమంది ఆబ్జెక్ట్స్ ఉంటారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అంటే అన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ నౌ వీఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ 2 ఆబ్జెక్ట్స్ అనమాట. m అనేది ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. దీంట్లోకి మనం రన్ టైంలో వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇలా చేశాను. S1 S2 S3 లోకల్ వేరియబుల్ తీసుకున్నాము. వాటిలోకి వాల్యూస్ వచ్చిన తర్వాత స్టూడెంట్ టూ డాట్ యాక్సెప్ట్ ఆఫ్ S1 S2 S3 అక్కడికి వెళ్ళిపోతుంది పైకి. వెళ్ళి ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? S1 వాల్యూ ఇందులోకి వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఎంలో పెడుతున్నాం. S2 వాల్యూ ఇందులోకి వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి కీలో పెడుతున్నాం. 0 వాల్యూ వస్తుంది దీంట్లోకి, సిలోకి, దాన్ని తీసుకెళ్ళి 0 వాల్యూ తీసుకెళ్ళి సిలో పెడుతున్నాం. సో వచ్చిన తర్వాత ఏం చేసాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్. ఓకే, then average is common. So only difference here is whether you accept marks at runtime or compile time is completely your choice. But this is what happening in a what you call main method. So while creating objects and object reference variables. Excuse me, guys, any doubts in this? No, sir. చూడండి, మార్క్స్ క్లాస్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మార్క్స్ స్టూడెంట్ టూ కాకపోతే S2 అనండి, లేదా M2 అనండి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చండి ఆబ్జెక్ట్ నేమ్. న్యూ మార్క్స్ అంటే మార్క్స్ అనే క్లాస్కి మెమరీ అలొకేట్ చేసింది. 3 వేరియబుల్స్ తీసుకున్నాం, లోకల్ వేరియబుల్స్. ఇక్కడ వాల్యూస్ అడిగాము, వచ్చినాయి వాల్యూస్. వచ్చిన తర్వాత ఏం చేసాం? వాటిని సింపుల్గా యాక్సెప్ట్ మెథడ్లో పాస్ చేసాం. పాస్ చేయగానే యాక్సెప్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. పాస్ చేసుకుంటుంది వాల్యూస్ S1 S2 S3. ఎక్కడ స్టోర్ చేస్తే తీసుకెళ్ళి ఈ S1 S2 S3 ఉన్న వాల్యూస్ XYZలో ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి ఎంలోకి, పిలోకి, సిలోకి అసైన్ చేస్తాం. తర్వాత క్యాలిక్యులేషన్ ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం. డాట్ క్యాల్సీని కాల్ చేసాం, టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ అయిపోయింది. లాస్ట్లో డిస్ప్లే మెథడ్ కాల్ చేసాం, డిస్ప్లే అయిపోయింది రిజల్ట్. సో ఇన్ దిస్ వే వీ కెన్ వర్క్ విత్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ ద మెథడ్స్ అన్నమాట. మెథడ్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఇందులో మెంబర్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తారా ఎనీబడి? ఈ ప్రోగ్రాంలో మెంబర్ వేరియబుల్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయి? యాక్సెప్ట్ సరే సార్, యాక్సెప్ట్ క్యాలిక్యులేషన్ డిస్ప్లే. మెంబర్ వేరియబుల్స్, వేటిని మెంబర్ వేరియబుల్స్ అని పిలుస్తారు? m ఈక్వల్ టు x, b ఈక్వల్ టు y, c ఎన్పిసి, టోటల్ యావరేజ్, ఇవన్నీ మెంబర్ వేరియబుల్స్ అండి. ఇవన్నీ మెంబర్ అంటే క్లాస్ లోపల ఉండాలి.
it is inside the member variables should be inside the class and outside the of all methods. Okay, so ఎక్కడ ఉంటాయి ఇవి? These are inside the class and outside of all member functions లేదా all methods. మెథడ్స్ కన్నిటికి బయట ఉంటాయి అన్నమాట. వాటిని మెంబర్ వేరియబుల్స్ అంటే. చూడండి, ఈ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి? క్లాస్ లోపల ఉన్నాయి కానీ మెథడ్ లోపల లేవు. అందుకని ఇవి మెంబర్ వేరియబుల్స్ ఆర్ సెట్ బి గ్లోబల్లీ యాక్సెసిబుల్ లేదా అవైలబుల్ టు ది ఎంటైర్ క్లాస్ అని చెప్తాం. ఇవేంటివి? ఎక్స్వైజీనే ఉంటాం మనం లోకల్ వేరియబుల్స్. ఎందుకు వాడుతున్నాం ఇవి? ఈ వాల్యూ తీసుకెళ్ళి మెంబర్ వేరియబుల్లో పెట్టాలి కాబట్టి. ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఎంలో పెట్టాం, వై వాల్యూ తీసుకెళ్ళి బీలో పెట్టాం, అండ్ జీ వాల్యూ తీసుకెళ్ళి సిలో పెట్టాం. పెట్టి క్యాలిక్యులేషన్ కామన్ యావరేజ్ టోటల్ యావరేజ్ అయిపోయాక డిస్ప్లే చేసాం. ఓకే, సో దిస్ ఈస్ ద వే టు వర్క్ విత్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నుంచి మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ఇదే మోడల్లో రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి, then create necessary private data members. After that we will go to define some methods with some parameters or parameterless is completely your choice. Whichever you feel comfortable you can use it. Is it clear, guys? Hello. క్లియర్ సార్. సో ఇలా మనం కోడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు మీరేం చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఎంప్లాయీ క్లాస్. టాస్క్ 3 అనుకోండి. Create an employee class called employee which contains, మనం చేసిందేనండి ఇది, కాకపోతే ఈ మోడల్లో చేయమంటున్నాను నేను. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ మోడల్లో చేయాలన్నమాట. చేస్తే ఏమవుతుంది, మనకి రియల్ టైంలో ఈ ఆబ్జెక్ట్ స్టైల్సే వాడతారు. నార్మల్గా మన మెయిన్లో అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసేసి ప్రోగ్రామ్ రాయరండి. అంటే మనకి ఈజీగా ఉన్నట్టు చేయం మనం. మనకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అంటే మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఆ స్టైల్లో చేస్తాం. ప్రతిదానికి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. చేసి దాంట్లో మెంబర్స్ పెట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకు అలా క్లాస్ క్రియేట్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే రీయూజబుల్ ఎంటిటీ. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాస్ క్రియేట్ చేస్తే దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. విచ్ కంటైన్స్ ఏమేమి ఉంటాయి అందులో? ఎంప్లాయీ ఐడి, నేమ్, బేసిక్ శాలరీ, TA, DA, HRA, PF, IT. And you need to calculate gross salary and net salary. సో ఇప్పుడు మీరు క్లాస్ ఎంప్లాయీ అని తీసుకోండి, దాంట్లో మెంబర్ వేరియబుల్స్ ఏమేమి కావాలి. ఓకేనా? తెలుసు కదా, TA, HRA అని బేసిక్ శాలరీకి యాడ్ చేస్తే దాన్ని ఏమంటారు? గ్రాస్ శాలరీ అంటారు. వచ్చిన గ్రాస్ శాలరీలోంచి పిఎఫ్ని 18 తీసేస్తే దాన్ని నెట్ శాలరీ అంటారు. ఇప్పుడు ఎన్ని మెథడ్స్ కావాలి మనకి? యాక్సెప్ట్ మెథడ్ తీసుకోండి, విచ్ ఈజ్ యాక్సెప్టింగ్. యాక్సెప్ట్ అని తీసుకోవాలని రూల్ ఏం లేదండి. ఓకేనా? యాక్సెప్ట్ అని తీసుకోవాలని రూల్ ఏం లేదు. నేను అంటే యాక్సెప్ట్ అంటే రీడ్ చేస్తాను కాబట్టి అలా ఇచ్చాను. సో డిస్ప్లే ఎందుకు? డిస్ప్లే చేయడానికి. క్యాల్సీ ఎందుకు పెట్టేస్తారు మీరు? ప్రాసెస్ అని పెడతాను, లేదా శాలరీ క్యాలిక్యులేషన్ అని పెడతాను, లేదా శాలరీస్ అని పెడతాను, మీ ఇష్టం. యాక్సెప్ట్, దెన్ శాలరీ క్యాలిక్యులేషన్ ఆర్ శాలరీ అని కూడా పెట్టుకోవచ్చు. డిస్ప్లే. సో 3 మెథడ్స్ రాయండి, రాసి వాటిని కాల్ చేయండి. క్రియేట్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఇన్ ఎంప్లాయీ క్లాస్. సో 3 మెథడ్స్ మనం క్రియేట్ చేస్తాం. యాక్సెప్ట్ మెథడ్, క్యాల్సీ మెథడ్, డిస్ప్లే మెథడ్. మూడిట్లో ఏమేమి కోడ్ రాయాలి? పారామీటర్స్ తీసుకుంటారా తీసుకోరా, కంప్లీట్లీ యువర్ చాయిస్. మీకు నచ్చినట్టు చేయండి. సో చేసిన తర్వాత రన్ చేయండి, రన్ చేసి చూపించండి. అంటే ఇక్కడ మనకు కంపల్సరీగా 2 క్లాసెస్ ఉండాలి. మీరు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ వాడు ఏమి ఇస్తాడు? క్లాస్ ప్రోగ్రామ్ అని క్లాస్ ఇస్తాడు, ఇలాగా ఇచ్చి మెయిన్ మెథడ్ ఇస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి? దీనిపైన ఇంకో క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ నేమ్ ఏంటి? ఇక్కడ మనం ఇంతకుముందు మార్క్స్ అని ఇచ్చాం, ఇప్పుడు మీరు ఎంప్లాయీ అని ఇవ్వాలి. ఇచ్చి లోపల ఏమేమి వేరియబుల్స్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. వీడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చి ఏమేమి అడిగాడు? సో రోల్ నెంబర్ అడిగాడు, ఎంప్లాయీ ఐడి అడిగాడు, నేమ్, బేసిక్ శాలరీ, TA, DA, HRA, PF, IT అన్నీ అడిగాడు. గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో వీటన్నిటికీ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేయండి. చేసి లాజిక్ మనకు ఆల్రెడీ తెలుసు. యాక్సెప్ట్ అంటే తీసుకోవడం,
సో ఏమేమి తీసుకోవాలి, ఎంప్లాయీ ఐడి నేమ్ తీసుకోవాలి, బేసిక్ శాలరీ 3 తీసుకోవాలి. కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, లోపల క్రాస్ చేయాలి, నెట్ చేయాలి, టీఏడి హెచ్ఆర్ఏ. లేదు సార్ టీఏడి హెచ్ఆర్ఏ పర్సంటేజ్ బేస్ కాదు, ఓకేనా. అవి కూడా అడగాలి అంటే అవి కూడా పారామీటర్స్ కింద తీసుకోండి. టీఏ ఎంత అమౌంట్, సపోజ్ 1000 రూపీస్ అనుకో, టీఏ 2000, హెచ్ఆర్ఏ 3000, అలా పెట్టుకోండి. అమౌంట్లు పెట్టి చేయొచ్చు, లేదు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాను సార్ ఈజీ ఉంటుంది అంటే అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంకో టాస్క్ ఏం చేస్తారు, ఇది కూడా సింపుల్ చేస్తున్నాను. క్రియేట్ ఎ క్లాస్ కాల్డ్ సూపర్ మార్కెట్ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ చేస్తారా, ఎలక్ట్రిసిటీ బిల్ విచ్ కంటైన్స్ ఏముంటాయి అందులో, మీటర్ నంబరు, ఓనర్ నేమ్ లేదా కస్టమర్ నేమ్, తర్వాత ఇందులో ప్రీవియస్ రీడింగ్ కరెంట్ రీడింగ్ తెలుసు కదా, ప్రీవియస్ రీడింగ్ కరెంట్ రీడింగ్ రెండు రీడ్ చేయాలి. తర్వాత యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ప్రైస్, యూనిట్ ప్రైస్ ఎంత, సో ప్రైస్ 2 రూపీస్ ఇద్దామంటే 2 ఇచ్చేసేయండి ఫిక్స్గా, లేదా రన్ టైంలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యూనిట్స్ ఎంత అయితే ప్రైస్ ఎంత అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కరెంట్ రీడింగ్, ప్రీవియస్ రీడింగ్, యూనిట్స్ వచ్చినాయి, ప్రైస్ అండ్ దెన్ అమౌంట్, బిల్ అమౌంట్. బిల్ అమౌంట్ అంటే ఏంటి, క్వాంటిటీ యూనిట్స్ ఇంటూ ప్రైస్ అనమాట, అది బిల్ అమౌంట్. ఓకే, దట్స్ ఇట్. క్లాస్ క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ necessary methods in the class. ఏమేమి మెథడ్స్ కావాలో క్రియేట్ చేయండి, మీ ఇష్టం అండి. నేమ్స్ ఇప్పుడు నేను మీకే చాయిస్ వదిలేసాను. యాక్సెప్ట్ క్యాల్సి డిస్ప్లే ఎగ్జాంపుల్గా చెప్పాను ఇంతకుముందు, సేమ్ నేమ్ వాడతానంటే వాడచ్చు, లేదు సార్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అని తీసుకుంటాను మెథడ్ నేమ్స్, మీ ఇష్టం అలానే తీసుకోవచ్చు. ఓకేనా. ఈసారి మారుద్దాం, నేమ్స్ మారుద్దాం, సేమ్ ఉండాలని రూల్ ఏం లేదండి, మన ఇష్టం. దీనికి ఇన్పుట్ ఇద్దాం, దీనికి ప్రాసెస్ ఉంది, మెథడ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, దీనికేమో అవుట్పుట్. ఓకే, డన్. సో ఇలా మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో కనుక మనం ప్రాజెక్ట్స్ క్లాసెస్ రాసి ప్రోగ్రామింగ్ చేయగలిగితే, సో యు ఆర్ రెడీ టు అండర్స్టాండ్ ద కోడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఏమైతే ఆల్రెడీ చేశారో ఆ కోడ్ మీకు అర్థమవుతుంది, ఏం రాశారు కోడ్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా సార్, ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు వెబ్ ఐపీ అని రాస్తున్నాం కదా మనము. అవునవును. సో దానికి దీనికి రిలేషన్ ఉందా సార్? ఇదేనా వెబ్ ఐపీ అంటే? లేదండి, అది కాదు. అక్కడ కూడా క్లాసెస్ వాడతారు. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అన్ని చాప్టర్స్, అన్ని టాపిక్స్లోనూ వాడతారు. వెబ్ ఏపీఐలో వాడతారు, అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎంబీసీలో వాడతారు, ASP.NET ఎంబీసీలో వాడతారు, అన్ని చోట్ల. ఇది ఈ కాన్సెప్ట్, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వాడని సిచ్యువేషన్ అంటూ ఉండదు అనమాట, కంపల్సరీగా అన్నిట్లో వాడతారు. జావాలో కూడా ఉంటుందండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, .NEట్లో ఎలాగో ఉంది, ఇక్కడ C#లో ఉంది, VB.NEట్లో ఉంది, అక్కడ ఏంటి పైథాన్లో కూడా ఉంది. పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఇదే స్టైల్, అంటే కొన్ని సింటాక్సెస్ మారుతాయి అంతే. జావాలో కొంచెం, జావా కూడా ఆల్మోస్ట్ సేమ్ C#లానే ఉంటుంది. సో పైథాన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఓకేనా. ఓకే సార్. బట్ కాన్సెప్చువల్లీ ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ థింగ్. క్లాస్ డిఫైన్ చేయాలి, లోపల మెంబర్ వేరియబుల్స్ ఏమేమి కావాలో అవి డిఫైన్ చేయాలి, తర్వాత వాటికి కావాల్సిన మెథడ్స్ రాయాలన్నమాట. ఓకేనా. ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు నేను మార్క్స్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి. మెమరీలో ఎలా ఉంటుందో చూద్దాం. మార్క్స్ అనే క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒకటి ఉందా, రెండు ఉన్నాయా? ఒకటే ఉంది. ఒకే ఒక ఆబ్జెక్టా? ఏంటది ఆబ్జెక్ట్? 2 ఉన్నాయి సార్. స్టూడెంట్ 1, స్టూడెంట్, అదే మార్క్స్ 1, స్టూడెంట్ 2. ఇది ఎమ్, స్టూడెంట్ 2, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇవి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్స్ అంటారు, బట్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు జనరల్గా. మనం 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెమరీలో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఎమ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ, వాట్ హ్యాపెన్స్ ఒకసారి చూద్దాం. ఎమ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏం జరుగుతుంది?
మెమరీ ఇది ఏం జరుగుతుంది చూద్దాం. మెమరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమవుతుంది, ఎం అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఎంలో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఎం ఒకటి ఉంది, స్టూడెంట్ 2 ఉంది. ఇప్పుడు ఎం లోపల మనకి ఏమేమి ఉంటాయంటే, ఇది ఎం అనే ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఇక్కడ పెడదాం. ఎం అనే ఆబ్జెక్ట్ ఇది మెమరీలో ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏముంటాయి, ఎంలో చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఎం అనే ఆబ్జెక్ట్లో ఒక రోల్ నెంబర్ ఉంది. ఓకే, రోల్ నెంబర్ ఇచ్చామా ఇవ్వలేదా, ఎంపీసీ ఇచ్చాం, టోటల్ ఇచ్చాం, యావరేజ్ ఇచ్చాం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఏమున్నాయి ఇందులో, ఎంపీసీ, టోటల్, యావరేజ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే వేరియబుల్స్ అన్నీ అందులో ఉంటాయి ఎంలో. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ 2 అని ఇచ్చాం. లేదు సార్ M2 అని ఇస్తాను నేను, స్టూడెంట్ 2 ఏంటి లెంతీగా ఉందంటే M2 అని ఇవ్వండి, మీ ఇష్టం, ఆబ్జెక్ట్ని మీ ఇష్టం ఎలానే ఇవ్వచ్చు. ఇప్పుడు స్టూడెంట్ 2 కూడా సేమ్ ఇలాంటి కాపీ ఇంకోటి ఉంటుంది అనమాట, సేమ్ కాపీ యాజ్ ఇట్ ఈస్. నేను ఒకసారి కాపీ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది ఇంకో కాపీ. అంటే ఈ లైన్లో రావాలని లేదండి, ఇక్కడ కూడా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నేను సింపుల్గా పక్కన పెడతాను. సో దీని పేరేంటి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టూడెంట్ 2 అనమాట. మనం ఆబ్జెక్ట్ నేమ్ ఏది ఇస్తే అది వస్తుంది, కంపల్సరీగా అలా డిఫరెంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. స్టూడెంట్ 2. సో ఎంఏ ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ 3 వేరియబుల్స్, ఐ మీన్ 5 వేరియబుల్స్. ఇంటీజర్ ఎంపీసీ ఉన్నాయి, టోటల్ ఉంది, యావరేజ్ ఉంది. ఇక్కడ కూడా ఎంపీసీ, టోటల్, యావరేజ్, 2 ఆబ్జెక్ట్స్. కాకపోతే వాట్ అబౌట్ మెథడ్స్, మెథడ్స్ అన్ని కూడా ఒక చోట ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి మనకి లోపల, అవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. ఏంటవి, యాక్సెప్ట్ మెథడ్ ఉంది, తర్వాత క్యాల్సీ మెథడ్ ఉంది, తర్వాత డిస్ప్లే మెథడ్. సో ఫార్ వేరియబుల్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక సెపరేట్ మెమరీ అలొకేట్ చేస్తాను అనమాట. కానీ దీనికి వచ్చేసరికి మాత్రం ఓన్లీ వన్ memory is allocated, one copy of methods are available which are used by all the objects of the same class. Okay na, so memory of an object and bitten, memory of an object memory lo ela untado okasari chuddam, ade anamata. Okay na, so memory object memory ఇలా ఉంటుంది. ఎం అనేది ఒక ఆబ్జెక్ట్, నెక్స్ట్ స్టూడెంట్, ఒక్కొక్క దానికి సెపరేట్ కాపీస్ ఉంటాయి. ఎంపీసీ సెపరేట్, ఎందుకంటే ఎం అనేది ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్, వాడి మార్క్స్ వేరే ఉంటాయి. సెకండ్ స్టూడెంట్ 2, వీడి మార్క్స్ వేరే ఉంటాయి, వీడి టోటల్ వేరే, వీడి యావరేజ్ వేరే. బట్ వీళ్ళందరికీ లాజిక్ ఒకటే కదా, క్యాలిక్యులేషన్ ప్రాసెస్ లాజిక్ సేమ్. వీడికి 3 సబ్జెక్ట్స్లో మార్క్స్ ఇన్పుట్ తీసుకోవాలి, వీడికి టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములా సేమ్, డిస్ప్లే వీడికి డిస్ప్లే చేయాలి. కాబట్టి ఇది ఓన్లీ వన్ కాపీ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే every object contains their own instance members, but we have only one copy of methods will be created inside the memory. So that is the difference between memory of objects and methods memory అన్నమాట. ఆబ్జెక్ట్స్ యొక్క మెమరీలో వేరియబుల్స్ సపరేట్గా ఉంటాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాబట్టి, అంటే ప్రతి ఇన్స్టాన్స్కి సెపరేట్ కాపీ ఉంటుంది. కానీ మెథడ్స్ మాత్రం కామన్గా ఉంటాయి, ఒకే కాపీ అనమాట. సో సింగిల్ కాపీ ఈజ్ యూజ్డ్ బై ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సేమ్ క్లాస్. Guys, is it clear? క్లియర్ సార్. సో ఇలా మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే అన్ని కాపీలు క్రియేట్ అవుతాయి మెమరీలో. సో ఏం చేస్తాం, దాన్ని మరి స్టోర్ చేయడానికి ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే దానికి కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇచ్చాడు. అంటే ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో తీసుకెళ్ళి ఈ M1, M2 లేదా MO స్టూడెంట్ ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఆ కలెక్షన్లో యాడ్ చేసేయచ్చు అనమాట. యాడ్ చేసేసి దాన్ని వెబ్ ఏపీఐకి పంపిస్తారు అనమాట. వెబ్ ఏపీఐ ఏం చేస్తుంది, వాటన్నిటిని షేర్ చేస్తుంది, డిస్ప్లే చేయాలా లేకపోతే ఎవరికైనా ఐ మీన్ షేర్ చేయాలా, ఫార్వర్డ్ చేయాలా, ఏంటి చేస్తాం అనమాట. ఎలా చేయాలి అనేది వీ రైట్ ఇట్, వీ డిసైడ్ ఇట్ అనమాట, హౌ టు డూ. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ వర్క్ విత్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో మెంబర్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ గురించి మాట్లాడాము. మెంబర్ వేరియబుల్స్ అంటే ఏంటి, the variables which are inside the class but which are outside of all the methods. మెథడ్స్ కన్నిటికి బయట ఉంటాయి, క్లాస్ లోపల ఉంటాయి. అంటే క్లాస్ మార్క్స్ లోపల ఉన్నాయి ఇవి,
చూడండి, యాక్సెప్ట్ లోపల లేవు, యాక్సెప్ట్కి బయటే ఉన్నాయి, క్యాల్సీకి అన్నిటికీ బయటే ఉన్నాయి. కాబట్టి వీటిని మెంబర్ వేరియబుల్స్ ఆర్ డేటా మెంబర్స్ అని పిలుస్తాం అనమాట. ఈ XY అనే వాటిని ఏమంటారు? లోకల్ వేరియబుల్స్. ఆఫ్ కోర్స్ దే ఆర్ పారామీటర్స్. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్స్ కావాలంటే లోపల మెథడ్లో. సో ఇవి కూడా లోకల్ వేరియబుల్సే, క్యాల్సీలో ఉన్నవి. ఇవి కూడా అంతే. లాస్ట్లో మనం ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసి మనకు ఎన్ని ఆబ్జెక్ట్లు కావాలి మన ఇష్టం అండి, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ యూ కెన్ సింప్లీ కాల్ దెమ్, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ అనమాట. ఇలా మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయచ్చు, సింపుల్ వే. నేను ఇక్కడ నుంచి ఇదే మోడల్ వాడతానండి, ఇలా రన్ టైంలో తీసుకోను. ఒకవేళ రన్ టైంలో తీసుకోవడం కుదురుతుందా కుదరదా అని డౌట్ పడతారని నేను ఇది కూడా రాశాను అనమాట. ఇక్కడ యాక్చువల్గా రన్ టైంలో తీసుకోవాల్సిన రూల్ ఏమి ఉండదండి, మనం ఇలా డైరెక్ట్గా కాల్ చేసేయచ్చు. మార్క్స్ స్టూడెంట్ 2 డాట్ యాక్సెప్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ 50 ఇచ్చాను, ఇక్కడ 66, ఇక్కడ 60 ఇచ్చాను, 77, 88 అని ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. తర్వాత క్యాల్సీ డిస్ప్లే కాల్ చేయొచ్చు. కానీ నేనేం చేశాను, రన్ టైంలో తీసుకోవడం పాసిబిలిటీ ఉండదేమో అనుకుంటారు మీరని నేను ఇక్కడ రీడ్ చేశాను అనమాట. ఓకేనా? సో ఇది ఒకసారి ట్రై చేయండి, టాస్క్లు రెండు చేసి నాకు మీరు ఓన్గా చేయగలుగుతున్నారు లేదు చెప్పండి. ఎక్కడైనా స్టక్ అయితే నాకు చెప్పండి, ఎందుకు ఇలా రాయాలి, ఎందుకు రాయకూడదు, ఇలా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అవి డిస్కస్ చేశాక నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకేనా? బికాజ్ ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయే ప్రతి ఎగ్జాంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో టుమారో వి విల్ స్టార్ట్ సైమల్టేనియస్లీ. చూద్దాము, ఊప్స్ కొన్ని అయిన తర్వాత ASP.NET స్టార్ట్ చేస్తాం. అంటే వెబ్ ఫామ్స్, అంటే ఈ ఫామ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్స్, లాగిన్ ఫామ్స్, ఇవన్నీ డిజైన్ చేయడం, డేటా ఎంటర్ చేయడం, ఇవన్నీ చెప్తాం. తర్వాత SQL క్వరీస్ కూడా చూద్దాం, టేబుల్స్ క్రియేట్ చేయడం, అవన్నీ చూసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇంకెవరైనా మిస్ అయితే ఇన్ఫార్మ్ చేయండి, రేపు నుంచి ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ అవుతున్నాయి, మిస్ అవుతుంది సార్. ఇంకొకటి ఫీ గురించి యాక్చువల్ రేపు పే చేస్తాం సార్, సాలరీ అనేది రేపు వస్తుంది. అలాగండి, నో ప్రాబ్లం. నాకు గుర్తులేదు, అందుకే మిమ్మల్ని అప్పుడు అడిగాను బై మిస్టేక్. నో ప్రాబ్లం సార్. ఇంకొకటి 4 days వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ షేర్ చేశారు కదా మెయిల్కి.